8 నుంచి 9 వరకు ఫ్రెష్ అప్ అయిపోవాలి, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ 9 నుంచి మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యలో మాకు లంచ్ టైం ఉంటుంది. నేనేం చేస్తున్నాను, 1 నుంచి 3 వరకు సార్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేటండి, సార్ నాకు కొద్దిగా టైం కావాలి, నేను టైపింగ్ నేర్చుకుంటున్నా, నాకు కొద్దిగా టైం కావాలని 1 గంట ఎక్స్ట్రా అడిగేటాడు. అంటే 1 నుంచి 3 గంటల వరకు మళ్ళీ 2 గంటల టైం పెట్టేటాడు. అక్కడ 2-3 ప్లాన్లు చెప్పేటండి. మళ్ళీ అర్థమవుతుందా? మార్నింగ్ 3 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 12-1 గంటల వరకు ఉండేటండి. ఆ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయినాక ఉండేటాడు. కానీ నేనేమో చేస్తాను, సార్ నేను ఒక 2 గంటలు ట్యూషన్కి వెళ్తాను సార్ అని చెప్పేటండి. 10 గంటలకు వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్ నుంచి. 10 నుంచి రాత్రి 1 గంటల వరకు మళ్ళీ ప్లాన్ చెప్పేటండి. మార్నింగ్ 3, మధ్యాహ్నం 2, మళ్ళీ నైట్ 3. ఎన్ని గంటలు అవుతుంది? 8 గంటల పని జరుగుతుందా లేదా? మరి ఇంతకు ముందు 14 సంవత్సరాల్లో లేనిది ఎందుకు వచ్చింది? నేను అనుకున్నా, నాకు ఇక్కడ నేను ₹1,00,000 ఇన్కమ్ సంపాదించాలి, నాకంటూ ఇల్లు ఉండాలి, నాకంటూ కారు ఉండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ పోర్టల్లో ఉండాలని చెప్పి డిసైడ్ చేసుకున్నా. కాబట్టి టైం తీసినాం. అట్లా ఎన్ని రోజులు తీసినాం? 1 ఇయర్ తీసినాం. ఎన్ని రోజులు? 1 ఇయర్ తీసినాం. 1 ఇయర్ లోపల నాకు 82,000 ఇన్కమ్ వచ్చింది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹424. నాకు 82,000 వచ్చింది. 82,000 వచ్చినాక అప్పుడు నా శాలరీ 41,000. సో 41,000 సగానికి సగం ఎక్కువ పెరిగింది. సో అప్పుడు నేనేం చేసినంటే లాంగ్ లీవ్ తీసేసుకున్నా. లాంగ్ లీవ్ తీసుకుని పని చేయడం స్టార్ట్ చేసిన. 2 ఇయర్స్లో 5 lakhs చెక్ వెళ్ళిపోయినా. 3 సంవత్సరాల లోపల 8 లక్షల చెక్లోకి వచ్చేసిన. 8 వచ్చినప్పుడు ఇక్కడ బ్రీజా కార్ తీసుకున్నా. బ్రీజా కార్, బెంచ్ కార్ తీసుకున్న తర్వాత 8 నుంచి కాస్త 11 అయింది, 11, 13 అయింది, 13, 15 అయింది, 17 అయింది, 10 ఇప్పుడు 17 కాస్త 19 అయింది. ఇప్పుడు ఇంచుమించుగా 2 ఐడియల్ ఇన్కమ్ కలిపి 20 నుంచి 25 లక్షల రూపాయలు నాకు నెల ఇన్కమ్ వెస్టేజ్ నుంచి.